TSM6 న్యూస్ కి స్వాగతం. జిహెచ్ఎంసీ కమిషనర్ ను కలిసిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి, సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎడ్ల రమేష్, అదేలి రవీందర్, అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్, వివిధ మండల అధ్యక్షులతో కలిసి జిహెచ్ఎంసీ కమిషనర్ కు పటాన్చెరు నియోజకవర్గంలో డివిజన్ల పెంపు అంశంపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో 1,20,000కు పైగా ఓటర్లు, 2 లక్షలకు పైగా జనాభా ఉన్నప్పటికీ ప్రస్తుతం కేవలం 2 డివిజన్లుగానే విభజన చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యం, ప్రజలకు చేరువైన పాలన అందించాలంటే ప్రజల సౌకర్యార్థం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ప్రతి 30,000 ఓటర్లకు ఒక డివిజన్ చొప్పున నూతనంగా 4 డివిజన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. అదేవిధంగా ప్రజలకు మెరుగైన పరిపాలన సౌలభ్యం కల్పించేందుకు మొత్తం మీద డివిజన్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని కూడా వారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్, పటాన్చెరు, తెల్లాపూర్, బొల్లారం ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమీన్పూర్ విషయంలో తీసుకుంటే అమీన్పూర్లో ఏదైతే పీజీఆర్ హిల్స్, మాధవ్ హిల్స్, ఆర్టీసీ కాలనీ, తర్వాత మిగతా ఏవైతే కాలనీస్ ఉన్నాయో అవన్నీ షేర్లింగంపల్లి బీపీసీ కలపడం జరిగింది. అది ఎలిమినేట్ చేసి ఏదైతే అది అమీన్పూర్ ఉందో అమీన్పూర్ ఒక డివిజను, అదేవిధంగా బిరంగూడ ఒక డివిజను, తర్వాత కిషోరేట్పేట ఒక డివిజను, పీజీఆర్ హిల్స్ ఒక డివిజను, ఈ 4 డివిజన్ చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా పటాన్చెరు విషయంలో తీసుకుంటే సుమారు 81,000 ఓట్లు ఉన్నాయి. ఈ 81,000 ఓట్లను ఏదన్నా దాంట్లో మెచ్ చేసాం, దాన్ని కూడా మూవ్ చేయమని మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బొల్లారం విషయంలో తీసుకుంటే బొల్లారం డివిజన్ ఏదైతే ఉందో ఈ బొల్లారం డివిజన్ తీసుకొని కుకుట్పల్లి జోన్లో కలపడం జరిగింది. ఈ కుకుట్పల్లి జోన్ నుంచి ఎలిమినేట్ చేసి షేర్లింగంపల్లి కలపాలని కూడా ఆల్రెడీ మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 263 ఏదైతే ఇంకా కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా అమీన్పూర్లో ఉన్నటువంటి జీపీ శ్రీనగర్ కూడా పక్క షేర్లింగంపల్లిలో కలిపారు, అది కూడా మాకే కలపాలని చెప్పి మరి తెల్లాపూర్ డివిజన్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లలో కలుపుకుంటే కూడా ఓటర్స్ ఎక్కువ అవుతారు, అక్కడ కూడా ఒక డివిజన్ పెంచాలి అని, ఈ అమీన్పూర్ని కూడా 2 బదులు మూవ్ చేయాలని, ఇవన్నీ కూడా రాబోయే రోజులలో జోనల్ ఆఫీస్ కూడా మన దగ్గరే పెట్టాలని చెప్పి జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గరికి వచ్చి మరి మేము ఎవరైనా దృష్టి అడగడం జరిగింది. తప్పకుండా మాకు ఏవైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా పునరాలోచన చేసి తప్పకుండా మారుస్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి అఫ్సర్ గారు చెప్పడం జరిగింది. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ